హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఒక ఆకుని మీకు చూపిస్తున్నాను. ఈ ఆకు ఆవాల ఆకు. ఈ ఆకుతోటి నేను ఈరోజు కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఆకు తినడం వల్ల మనకి చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆకుని నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకుని ఈ విధంగా మనము తుంచుకోవాలి. ఎందుకంటే దాని కాడలు అనేది మనము కర్రీకి సరిపడదు. వీటిని ఆకుని ఈ విధంగా మనము తీసుకొని శుభ్రంగా ఉప్పు నీటిలో ఒక 5 నిమిషాలు నానేసి మనము 2-3 సార్లు మనము కడిగేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల ఆకు అనేది మనకి ఫ్రెష్గా చాలా నీట్గా ఉండిద్ది. దీన్ని 2-3 సార్లు కడిగేసి నేను సన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో నేను ఈ ఆకును పెట్టేసి దానికి సరిపడినటువంటి కొంచెం సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం లెసన్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెము పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది కూడా తీసుకొని కొన్ని వాటర్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని నేను కుక్కర్లో పెట్టేసి నేను ఉడికించేసుకుంటున్నాను. ఇది మెత్తగా ఉడకాలి. ఇప్పుడు కర్రీకి ఏ విధంగా చేయాలి అంటే కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు తీసుకున్నాను. అలాగే కట్ చేసినటువంటి అదరక్, అలాగే సన్నగా కట్ చేసినటువంటి లెసన్, ఇందులోకి నేను పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఆకుతో పాటు కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కర్రీలోకి పచ్చిమిర్చి కొన్ని తీసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఆవాల ఆకు అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇది పంజాబ్ సైడ్ డిష్ అండి. ఈ ఆవాలాకు తినడం వల్ల మనకి చాలా మందిలో చూస్తున్నాము క్యాన్సర్స్ అనేటటువంటి మహాభయంకరమైనటువంటి సమస్య బాధపడుతుంటారు. ఇది క్యాన్సర్ పేషెంట్లు కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఇది క్యాన్సర్ అనేది అసలు కనిపించకుండానే మనకి తగ్గించుకోవచ్చు. అందుకని ఎక్కువ ఇది పంజాబ్ సైడ్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు ఈ డిష్ అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు అలాగే పసుపు తీసుకున్నాను. అలాగే ముందుగా మీకు చూపించినటువంటి ఒక పెద్ద సైజు ఆలు, దాన్ని కడిగి నేను కట్ చేసుకొని అలాగే ఆ ముక్కలు నేను ఇందులోకి తీసుకుంటున్నాను. తీసుకొని వీటిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా మీకు చూపించినటువంటి టమోటాలు ఇవి కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి నేను తీసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా. ముందు నేను ఆకుకూరలో మిర్చి వేసాను, కర్రీలో మిర్చి వేసాను కాబట్టి చూసి కారం వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి ఒక 10 నిమిషాలు అనేది నేను ఆలు ఉడికేంత వరకు నేను మూత పెట్టేసి నేను ఉడికించుకుంటున్నాను. ఈ ఆవాల ఆకు అనేది క్యాన్సర్ పేషెంట్సే కాదండి, అందరూ కూడా తినొచ్చు. అన్నిటికీ కూడా చాలా మంచిది. ఈ విధంగా నాకు ఆలు టమోటా అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కుక్కర్లో చూపించినటువంటి ఆకుకూర నేను ఉడికించి రుబ్బి పెట్టుకున్నాను. కుక్కర్లో వేస్తే ఆకు అనేది త్వరగా ఉడికిద్ది. దాన్ని ఇప్పుడు నేను రుబ్బేసి నేను ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా నేను తీసుకొని నేను అంతా కలుపుకుంటున్నాను. మీరు ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు. నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని అంతా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసి కర్రీ చిక్కబడిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. మీరు చేసి మీ కామెంట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.